ఆస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 4వ తారీఖు మార్గశీర్ష పౌర్ణమి. చాలా అమోఘమైనటువంటి రోజు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి. అదే మనకి ఏ కోరిక తీరాలన్నా ముందు గురు కటాక్షం ఉండాలి. గురు కటాక్షం తర్వాతే మిగతా దేవతా కటాక్షాలన్నీ కూడా. గురు కటాక్షం కలగాలి అంటే ఈ దత్తాత్రేయ స్వామివారిని ఆది గురువు అంటారు. ఈ దత్తాత్రేయ స్వామివారి యొక్క జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకోవడమే కాదు, ఆ రోజు పవిత్రమైనటువంటి రోజు. అత్రి మహాముని మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి వాళ్ళ యొక్క సంతానమే దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారిని పూజిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో పూజించిన ఫలితం కూడా కలుగుతుందన్నమాట. అంటే వాళ్ళ అంశాలతో జన్మించినటువంటి అవతారమూర్తి దత్తాత్రేయ స్వామివారు. అలాగే ఈ దత్తాత్రేయ స్వామివారు విష్ణు అంశతో జన్మించారు. ఈ రుద్రుని యొక్క అంశతో దూర్వాస మహాముని, అలాగే చంద్రుడు బ్రహ్మ అంశతోనూ జన్మించారు అని చెప్తారు పురాణ కథనం. దత్త జయంతి రోజునే తెల్లవారుజామునే నదీ స్నానం చేస్తే చాలా శ్రేష్టము అంటారు. ఒకవేళ నదీ స్నానం కానీ మనకి కాలువ ఉంటే కాలువ స్నానం కానీ చేస్తారు. అది అందుబాటులో లేకపోతే ఇంట్లోనే కాస్త బకెట్లో కాస్త పసుపు ఏదో వేసుకుని స్నానం చేస్తారు. గంగా 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 అని గంగా నది స్నాన ఫలితం కలుగుతుంది అని. దత్తాత్రేయ స్వామివారికి షోడశ ఉపచార పూజ చేస్తారు. మన ఇంట్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకుని పువ్వులతో ఆయనకి ధూపదీప నైవేద్యాలు, షోడశ ఉపచారాలు చేస్తారు. షోడశ నామాలు కూడా ఉన్నాయి. ఈ షోడశ నామాలు చదివితే షోడశ ఉపచారాలు చేసినట్టే. ఒక్కొక్క నామం చదివితే ఒక్కొక్క పుష్పాన్ని దత్తాత్రేయ స్వామివారికి ఇస్తారు. అలాగే జపధ్యానాదులకి ఈ దత్త జయంతి చాలా శ్రేష్టం. ఎవరైనా మంత్రదీక్ష తీసుకోవాలి అన్నా, ఒక జపం చేయాలన్నా, ఒక ధ్యానం చేయాలన్నా అవి తొందరగా పట్టిస్తాయన్నమాట. గురు చరిత్ర, దత్త చరిత్ర, శ్రీపాద వల్లభుల యొక్క చరిత్ర, ఇలాగా దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్ర చేస్తారు. ఈరోజు చాలామంది ఉండేవాళ్ళు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఉపవాసం కూడా ఉంటారు. పైగా మార్గశీర్ష మాసంలో ఈ దత్తాత్రేయ వారి యొక్క జయంతి గురువారం నాడు వచ్చింది. చాలా శ్రేష్టం అనమాట. గురువారం అంటేనే గురువులకి చాలా అంకితం చేసినటువంటి రోజు. దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి అది గురువారం వచ్చింది. చుట్టుపక్కల కనుక దత్త ఆలయాలు కనుక ఉంటే ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఔదంబర వృక్షం ఉంటే ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. ఈరోజు ప్రత్యేకంగా దత్త ప్రదక్షిణ చేస్తే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది. మరి దత్త ప్రదక్షిణ ఎందుకు చేయాలి అంటే, దత్త ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి. ఏ పనులైనా ఆటంకాలు ఉంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విఘ్నాలు, బాధలు అన్ని రకాలైనటువంటివి కూడా తొలగితే గురు కటాక్షం సంపూర్ణంగా లభించేటటువంటి రోజు ఈ దత్తాత్రేయ స్వామి యొక్క రోజు. మరి దత్త ప్రదక్షిణ చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది. దత్త ప్రదక్షిణ చెప్తాను. అలాగే మనకి ఇందాక నేను చెప్పాను కదా షోడశ నామాలు, ఆ షోడశ నామాలు చెప్తాను. అలాగే దీంట్లో ఒక దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్రం ఉంటుందన్నమాట. ఆ మంత్రం చెప్తాను. ఏంటి? మనకి సర్వ కోరికలు నెరవేరేటటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్రం, ఒక మంత్రాన్ని నేను చెప్తాను. మిగతా మంత్రాలు, విశేషాలు, అవి నియమాలు అవన్నీ కూడా మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ముందర మనం దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ సమీపంలో దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయం లేకపోవచ్చు, మనం దూరం వెళ్ళలేకపోవచ్చు. లేకపోతే ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టులో దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉంటారు అని చెప్పి పురాణ కథనం. కాబట్టి అక్కడ మేడి చెట్టుకి పూజ చేయడం చాలా మంచిది. అక్కడ మేడి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఆవునేతి దీపారాధన, అక్కడ పసుపు కుంకుమలు అర్పించడం, అలాగే 16 నామాలు అన్నాను కదా, ఆ 16 నామాలు చదువుకుంటూ మేడి చెట్టుకి నమస్కారం చేసుకోవడం. అలాగే దత్త ప్రదక్షిణ అంటే మేడి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేసినా కూడా అది దత్త ప్రదక్షిణే. అవన్నీ చేస్తారు. ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లో కొంచెం హాల్లో ఒక పీట వేసి దాని మీద చక్కగా పసుపు రంగు గుడ్డ వేసి ఒక దత్తాత్రేయ స్వామివారి యొక్క చిత్రపటాన్ని, లేకపోతే మన దగ్గర గురు చరిత్ర దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్ర ఉంటే ఆ పుస్తకాన్ని పెట్టైనా సరే మనం ఖచ్చితంగా ఆ రోజు ఆవునేతి దీపారాధన చెయ్యాలి. దత్తాత్రేయ స్వామివారికి పెట్టి పుష్పాలు సమర్పించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి 16 నామాలు కూడా చెప్తాను. ఆ నామాలు కూడాతో పుష్పార్చన చేసి ప్రదక్షిణ చేయాలి.
ప్రదక్షిణ చేసే ముందు ఒకసారి నమస్కారం చేసుకుని నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమే దృఢం అన్న శ్లోకాన్ని చదువుకుంటూ పరమాత్మకి నమస్కారం చేసుకోవాలి. లేకపోతే ఔదుంబర వృక్షం అయితే ఔదుంబర వృక్షం చేసుకున్నాక ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి దత్తనామాలు మనం చదువుకుంటూ నమస్కారం చేయాలి. ఓం ద్రాం వరదాయ నమః, ఓం ద్రాం కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయ నమః, ఓం ద్రాం అనఘాయ నమః, ఓం ద్రాం విశ్వశ్లాఘ్యాయ నమః, ఓం ద్రాం మితాచారాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం మునీశ్వరాయ నమః, ఓం ద్రాం పరాశక్తి పదాశ్లిష్టాయ నమః, ఓం ద్రాం యోగానందాయ నమః, ఓం ద్రాం సదోన్మదాయ నమః, ఓం ద్రాం సమస్త వైరితేజో హృతే నమః, ఓం ద్రాం పరమామృత సాగరాయ నమః, ఓం ద్రాం అనసూయ గర్భరత్నాయ నమః, ఓం ద్రాం భోగమోక్ష సుఖప్రదాయ నమః, ఓం ద్రాం శ్రీపాద శ్రీవల్లభాయ నమః, ఓం ద్రాం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి పాదుకాభ్యాం నమః అని ఈ 16 నామాలు ఒక చోట ఉండి నమస్కారం చేసుకుంటూ చదవాలి. ఈ 16 నామాలు చెప్తూ 16 ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణం చేశాక ఈ శ్లోకం చదివి వంగి, స్త్రీలైతే వంగి నమస్కారం చేసుకోవాలి, పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. అర్థమైంది కదండి. ఇవి ఇందాక మనం యోగి రాజేంద్ర అని చెప్పుకున్నాం కదా, ఆ శ్లోకం చదువుతూ స్త్రీలైతే మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి, పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 16 ప్రదక్షిణలు 16 నామాలు చదువుతూ 16 ప్రదక్షిణలు కానీ 18 ప్రదక్షిణలు కానీ చేయాలి. 16 నామాలు చెప్తూ 16 ప్రదక్షిణలు చేయాలి. చేశాక ఇలా ఈ 16 ప్రదక్షిణలు చేయడం, నమస్కారం చేయడం, మళ్ళీ 16 నామాలు చెప్తూ 16 ప్రదక్షిణలు చేయడం, మళ్ళీ ఆ శ్లోకం చెప్తూ నమస్కారం చేసుకోవడం. మోకాళ్ళ మీద స్త్రీలు, పురుషులైతే సాష్టాంగ నమస్కారం. నామాలు చెప్తూ 16 ప్రదక్షిణలు చేయడం, మళ్ళీ ఆ శ్లోకం యోగి రాజేంద్ర ఆ శ్లోకం ఉంది కదా చెప్తూ నమస్కారం చేయడం. ఇలా 7 సార్లు చేయాలి. అప్పుడు 112 ప్రదక్షిణలు అవుతాయి. అంటే 108, ఇంకో 4 ప్రదక్షిణలు ఎక్స్ట్రాగా అవుతాయి అన్నమాట. ఈ 16 ప్రదక్షిణలు 7 సార్లు అయిపోయాక ఒక చోట కూర్చుని స్వామివారి యొక్క ముఖార విందాన్ని చూస్తూ దత్త మంత్రాలు చదువుకోవాలి. దత్త 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 దత్త, లేదా ద్రాం దత్తాయ నమః, ద్రాం దత్తాయ నమః. లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను, ఈ మంత్రం కనుక చదువుకున్నట్లయితే సర్వబాధ ప్రశమనం, అన్ని బాధలు పోతాయి అన్నమాట. అన్ని బాధలు పోతాయి అంటే విఘ్నాలు పోతాయి, రోగాలు పోతాయి, బాధలు పోతాయి, అన్నీ పోతాయి. కాబట్టి ఆ నామం ఏంటంటే నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఈ మంత్రాన్ని యథాశక్తి జపించుకోండి. 21 సార్లు కంటే ఎక్కువ. ఎప్పుడైనా సరే మంత్రాన్ని ఎంత ఎక్కువ జపిస్తే అంత త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు దత్త జయంతి కాబట్టి దత్త జయంతి సందర్భంగా ఎన్నిసార్లు జపిస్తే అంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. గురువారం చాలా మంచి పట్టిస్తుంది అన్నమాట. ఈ రకంగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా మరి అమ్మవారిని కూడా ధ్యానించాలి కదా, అనఘాదేవిని కూడా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ కూడా చదువుకోవాలి. అమ్మవారిని కూడా ధ్యానం చేసినట్టు. పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయడం, స్త్రీలైతే మోకాళ్ళతో నమస్కారం చేయడం, అలా కూడా చదువుకోవాలి. కాబట్టి మేడి చెట్టుకి చేసేటప్పుడు, మేడి చెట్టు దత్తాత్రేయ స్వామివారికి, నృసింహ స్వామివారికి కూడా చాలా ప్రియమైనది కాబట్టి మేడి చెట్టుకి చేసినా కూడా చాలా మంచి ఫలితం అన్నమాట. సాక్షాత్తు ఔదుంబర వృక్షంలోనే దత్తాత్రేయుల వారి యొక్క నివాసం కాబట్టి
చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చదువుకోవాలంటే, ఔదుంబర మహావృక్ష దత్తాత్రేయ సమాశ్రిత తార్తిహరణ మమ దుఃఖం నివారయ, నృసింహస్తార్తిహరణ మమ దుఃఖ నివారయ, మలత మమ రోగం నివారయ, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర అంటూ నమస్కారం చేసుకోవాలి. ఔదుంబర వృక్షానికి నమస్కారం చేసుకున్నప్పుడు అంటే ఇందాక నేను ఇంట్లో నమస్కారం చేసినప్పుడు యోగిరాజ నమస్తుభ్యం అంటూ చదువుకున్నాం కదా, అదే ఔదుంబర వృక్షం దగ్గర నమస్కారం చేసి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకున్నారు. నామాలు మాత్రం 16 నామాలు 16 సార్లు తిరుగుతూ, అదే ఔదుంబర వృక్షానికైనా ఇంట్లో దత్తాత్రేయ స్వామి చిత్రపటానికైనా దత్తాత్రేయ స్వామి యొక్క గురి చరిత్ర పుస్తకానికైనా సరే అదే పద్ధతి. ఇలా కనుక చేస్తే మనకి చాలా మంచి ఫలితం. వీలైతే మీ ఓపికను బట్టి మీరు ఉపవాసం ఉండండి. మద్య మాంసాల జోలికి వెళ్ళొద్దు. ఉల్లి వెల్లుల్లి జోలికి కూడా అస్సలు వెళ్ళొద్దు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. మీరు దత్త ప్రదక్షిణ అన్నది ఏం సాధ్యమైనంత వరకు ఉదయం చేయండి. లేకపోతే మీకు ఆ రోజులో ఎప్పుడు కుదిరినా కూడా మీరు చెయ్యండి, మీ అవకాశాన్ని బట్టి. కానీ అవకాశం మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఖచ్చితంగా ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్త స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.